నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ని చూద్దాం. కరోనా కట్టడిలో సేవలందించిన వారికి యోధులకు వందనం పేరిట సత్కారం, జ్ఞాపికల బహూకరణ. కద్రి ఆర్ఎస్ రోడ్డులో రాత్రి ఒక వ్యక్తి దారుణ హత్య, బంధువుల మధ్య తగాదాలే కారణమంటున్న పోలీసులు. విద్యార్థులు చక్కగా చదివి రాణించడానికే ఈ సత్కారాలు. కద్రి ప్రాంత నీట్ ర్యాంకర్లకు రోటరీ క్లబ్ సత్కారం. దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా కరోనా కట్టడికి మన రాష్ట్రం పటిష్టమైన చర్యలు చేపట్టిందని కద్రి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి వివరించారు. ఈ రోజు కరోనా కట్టడికి ప్రాణాల్ని పణంగా పెట్టి సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులు ఈ రోజు కద్రి ఎస్టీపీఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు, అంతేకాక వైద్య రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించి ముందుకు నడిపించారని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా కరోనా పరీక్షలకు కిట్టు అందుబాటులో లేనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు కిట్టును తెప్పించి యుద్ధ ప్రాతిపదికపై కరోనా టెస్టులు చేయించి వైద్య సేవలు అందించిందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తన సిబ్బందితో సేవలు అందుబాటులోనికి తెచ్చారన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు ఎలాంటి రక్షణ కవచాలు లేకున్నా ప్రాణాలకు తెగించి సేవలు అందించారని, వారి సేవలు మరవలేనివి అన్నారు. ఈ కార్యక్రమానికి కద్రి తహసీల్దార్ మారుతి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ బాబు, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డాక్టర్ మదన్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, పిఎఫ్ఎస్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, రెడ్ సంస్థ ప్రతినిధి, ఆడిటీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవలు అందించిన వారికి సన్మానం జరిపి వారికి జ్ఞాపికలు అందజేశారు. దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా కరోనా కట్టడికి మన రాష్ట్రం పటిష్టమైన చర్యలు చేపట్టిందని కద్రి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి వివరించారు. ఈ రోజు కరోనా కట్టడికి ప్రాణాల్ని పణంగా పెట్టి సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులు ఈ రోజు కద్రి ఎస్టీపీఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో కరోనా కట్టడికి చర్యలు చేపట్టారని, అంతేకాక వైద్య రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించి ముందుకు నడిపించారని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా కరోనా పరీక్షలకు కిట్టు అందుబాటులో లేనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు కిట్టును తెప్పించి యుద్ధ ప్రాతిపదికపై కరోనా టెస్టులు చేయించి వైద్య సేవలు అందించిందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తన సిబ్బందితో సేవలు అందుబాటులోనికి తెచ్చారన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు ఎలాంటి రక్షణ కవచాలు లేకున్నా ప్రాణాలకు తెగించి సేవలు అందించారని, వారి సేవలు మరవలేనివి అన్నారు. ఈ కార్యక్రమానికి కద్రి తహసీల్దార్ మారుతి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ బాబు, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డాక్టర్ మదన్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, పిఎఫ్ఎస్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, రెడ్ సంస్థ ప్రతినిధి, ఆడిటీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవలు అందించిన వారికి సన్మానం జరిపి వారికి జ్ఞాపికలు అందజేశారు. మేము మీకు అండగా ఉన్నామని ఎమ్మెల్యే గారు మరియు టౌన్లో ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా మా వెంట వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పల్సెస్ మరియు ట్యాబ్లెట్స్ వారికి కావాల్సిన ఫుడ్స్ అందజేయడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని గుర్తించడానికి కావాల్సిన ఎవరైతే ఉపాయం కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు, వంద కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని సిస్టమ్స్ ఒక సిస్టమే కాదు, ఇది యాక్చువల్గా మెడికల్ ఎమర్జెన్సీ. ఈ మెడికల్ ఎమర్జెన్సీతో పాటు మొత్తం సోషల్గా మొత్తం అందరూ దీన్ని ఫేస్ చేశారు.
ఈ యంత్రాంగం ఎలా ఉందంటే ఇప్పుడు మెడికల్తో పాటు రెవెన్యూస్ వ్యవస్థ, అలాగే పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఎంతో కృషితో కదిరిని చాలా నిజంగా ఎంత కట్టడి చేసామంటే ఒకనొక టైంలో మేము భయపడిపోయాం. హిందూపూర్ చాలా బ్లాస్ట్ అయింది, కదిరి కూడా అలాగే అవుతుందేమో. ఎంత బాగా చేసామంటే నాకు బాగా గుర్తుంది, కొమ్మరావులపల్లిలో ఒక పేషెంట్ ఇంకా పాజిటివ్ రాలేదు. వాళ్ళ అబ్బాయి వచ్చిపోయినందుకు వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ ఇంటిని వెళ్ళేసేసి ఆ ఇంటి చుట్టూ కంపలేసేసి ఆమె లాస్ట్ సూసైడ్ చేసుకోవాలనుకుంది. అప్పటికప్పుడు మన పోలీసు వాళ్ళు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ఇమీడియట్గా వెళ్ళి ఆ కంపలన్నీ తొలగించి ఆ అవేర్నెస్ పెంచడానికి ఒకరికొకరు కోఆర్డినేషన్, ఒక సిస్టమ్ బాగా రన్ చేయాలంటే ఒక అన్ని మన రెవెన్యూ వ్యవస్థలు అన్ని వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలి. కదిరిలో మొట్టమొదటిసారిగా అన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్గా పనిచేశాయి. ఈ సిస్టమ్స్ని మానిటర్ చేసే వ్యక్తి, మన అందరినీ సిస్టమ్ చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు, మన గౌరవ సభ్యులు సిద్ధారెడ్డి గారు. అందరికీ స్వేచ్ఛా వాతావరణంలో మనకు ఇచ్చి మనకు బాగా చేయండి అమ్మా మీరు. నేను వెళ్ళాను సార్, ఇట్లా కరోనా ఎక్కువ ఉంది సార్, చాలామంది ఉన్నారు, నేను భయపడతా ఫస్ట్ వెళ్తే ఏమని మొదలు మీరే భయపడతా, ఇట్లా వైరస్ ఇది, దీన్ని మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారా? సో ఎవరైనా అధికారులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అధినేతలు, సిస్టర్లు, మాంత్రులు, వారి కుటుంబ సభ్యులందరూ ఎవరైనా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు ఈ కరోనా టైంలో స్పెండ్ చేయడం జరిగింది. మరి అనుభవం ఎంతైతే ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా సంతోషము. ఎస్పెషల్లీ మన కదిరి ప్రాంతం వచ్చినప్పుడు మరి కదిరి ప్రాంతంలో మరి ప్రభుత్వం నుంచి, మరి ఎమ్మెల్యే గారి నుంచి, కమిషనర్ గారి నుంచి, మరి మంత్రి సాగర్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మంచి సహకారము మరి అందింది. వాళ్ళు కోరిన చోట అప్లికేషన్ కూడా మా దగ్గర కూడా సార్ గారి సహాయ సహకారాలతో ఎక్కడ కావాలో అక్కడ అందించినాము. సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా కోవిడ్ మరణాల విషయంలో మన ప్రపంచంలో జీవరాశులు కొన్ని కోట్లు ఉంటాయి. అందులో మేధాశక్తితో అత్యున్నతమైన స్థాయికి ఎదిగినది మానవుడు. అలాంటి మానవుడు కంటికి కనిపించని ఒక వైరస్ తన మీద యుద్ధం ప్రకటించింది డిసెంబర్ 2019లో. అంటే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. ఒక సంవత్సరం పాటు అది మానవ జాతిని నువ్వు ఏ దశకు తీసుకొచ్చిందంటే మనం అనుకుంటున్నాం, విర్రవీగుతున్నాం, మనం ఏదో చాలా మనము మార్స్కి వెళ్ళిపోయాము, అక్కడికి వెళ్ళిపోయాము అనేది. సో మనకు గర్వం పెరిగిపోయిన టైంలో ఇది మనకు మన స్థాయిని గుర్తు చేసింది. కనుక నువ్వు నిమిత్త మాత్రమే అనే ఉద్దేశంతో అది మన స్థాయిని గుర్తు చేసింది. దీంట్లో ఈ యుద్ధంలో, ప్రకటించిన యుద్ధంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. అంతకంటే ఎక్కువ మంది దాన్ని గెలిచి వారియర్గా నిలిచారు. ఈ వైరస్ని మనము నియర్లీ 11 months యుద్ధం చేసి ఫైనలీ మనము అనౌన్స్ చేయగలిగిన స్థాయికి చేరాము. మనము ఈ యుద్ధం గెలిచాము అని. సో ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, యూజువల్లీ ఒక్కరితో అయ్యేమనేది కాదు. పాండమిక్స్ అనేటివి మనం చూడలేదు, మన లైఫ్ టైంలో అయితే మనం ఎప్పుడు చూడలేదు, చూస్తామని కూడా అనుకోలేదు. డిసెంబర్ 1 మన దేశంలో 2024కి కోట్లాది సంఖ్యలో కేసులు నమోదైతాయి. కరోనా ఉధృతి విపరీతం ఉంటుందని, అదేవిధంగా ప్రాణనష్టం కూడా పెరుగుతుందని చెప్పేసి చాలా దేశాలకు చెందిన సంస్థలు అంచనాకు వచ్చాయి. మరి ఈరోజు పరిస్థితి చూస్తే చాలా సంవత్సరం అవసరం. మరి ఏవైతే బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో నమోదైన కేసులు, అక్కడ సంబంధించిన మరణాలు వస్తే మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజుకి భారతదేశంలో 87 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడిలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ వంతు పాత్రని పోషించడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా మనకి ఈ సెక్రటేరియట్ సిస్టమ్ తీసుకొచ్చినందుకు మన గౌరవనీయులైన సీఎం గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో
ఎందుకంటే ఇప్పుడు ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, అలాగే 5,000 జనాభాకి ఒక సచివాలయం ఏర్పడాలంటే ఈ రోజున ఇలాంటి విపత్కర పరిస్థితిని కూడా మనం ఎదుర్కొని నిలబడగలిగామని చెప్పగలుగుతున్నాను. దాదాపు సమాజంలో అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ కోవిడ్ పై యుద్ధంలో యోధులుగా పనిచేశారు. ప్రజాప్రతినిధుల నుంచి కింది స్థాయిలో సామాన్య ప్రజల వరకు అందరూ కూడా కృషి చేశారు. అటువంటి భయం నెలకొన్నటువంటి పరిస్థితి నుంచి ధైర్యమైనటువంటి స్థితికి ఇప్పుడు మనం వచ్చామంటే ఇందులో పాల్గొని పోరాటం చేసినటువంటి అందరినీ కూడా ఒకసారి గుర్తించుకోవాలి. నాకు తెలిసి 5 కోట్ల పైచిలకు కేసులు, పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. అందులో మోర్ దాన్ 12 లక్షల మంది పైచిలకు ఇప్పటికే మరణాలు కూడా జరిగాయి. వీటన్నిటికంటే మించి ఈ సంవత్సర కాలంలో మరి ఆర్థికంగా జరిగిన నష్టం, బోత్ ద వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ రెండు కలిపితే ఎంత ఆర్థిక నష్టం జరిగిందో అంతకు రెట్టింపు ఆర్థిక నష్టం జరిగిందనేది ఒక అంచనా. కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రావాల్సి ఉంది, కానీ అంత దారుణంగా బహుశా ఈ శతాబ్దంలోనే వర్స్ట్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్. మరి దీన్ని మన దేశంలోకి ఫిబ్రవరి ఆఖరిలోనో మార్చి ఫస్ట్ వీక్లోనో రావడం జరిగింది. ఇప్పటికే మన దేశంలో కూడా దాదాపుగా 80 లక్షల పైచీలకు పాజిటివ్ కేసులు రిజిస్టర్ కావడం, క్లోజ్ టు 1 lakh డెత్స్, అరౌండ్ 89,000 డెత్స్ పైన ఇప్పటికే మన దేశంలో కూడా రిజిస్టర్ అయ్యాయి. మార్చి సెకండ్ వీక్ మార్చి సమ్వేర్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ప్రవేశించింది. మార్చి 21 నుంచి కూడా లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ మార్చి 21 వస్తే 23 నుంచి కంప్లీట్ లాక్డౌన్. దాదాపుగా 4 నెలల పాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాక్డౌన్ చూసింది భారతదేశం. మరి ఈ సమయంలో ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూశాం. కోట్ల మంది ముఖ్యంగా వలస కార్మికులు వందలు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ చిన్నపిల్లలు ఎత్తుకొని వాళ్ళ స్వదేశాలకు స్వప్రాంతాలకు పోవడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి, అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి కూడా మన రాష్ట్రానికి నడుచుకుంటూ రోజుల తరబడి నడుచుకుంటూ వచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా మానవ సంబంధాలు కూడా ఏ విధంగా దెబ్బతిన్నాయో కూడా చూశాము. సొంత కుటుంబ సభ్యులు చావు బతుకుల్లో ఉంటే కూడా చూడలేని పరిస్థితి. ఆఖరికి గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు కూడా పంచుకొని పరిస్థితులు కూడా ఈ కరోనా సృష్టించింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్, ఎంత ప్యానిక్ సిచ్యువేషన్, కరోనా వచ్చిందంటే చావే అన్నట్టుగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఎంతో మంది వారియర్స్ మీలాంటి వాళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేయడం వల్లనే ఈరోజు కరోనాని మనం అదుపు చేయగలిగాం. దేశం కంటే కూడా మెరుగ్గా మన రాష్ట్రంలో ఈరోజు అతి తక్కువ పాజిటివిటీ రేట్, అతి తక్కువ మోర్టాలిటీ రేట్, ఇవన్నీ కూడా మనం సాధించగలిగాం. అండ్ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు మనం చాలా సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ప్రారంభం నుంచే కూడా ప్రతిరోజు కూడా రివ్యూస్ చేసుకుంటూ ప్రతిరోజు
మరి దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైన ఆర్థిక సహకారం కూడా ఈ ప్రభుత్వం చేసింది. ఓవైపు పేద ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు ఉచితంగా రేషన్ ఇవ్వడం అయితేనే, ఆర్థికంగా సహాయం చేయడం అయితేనే, అన్నిటికంటే మించి ఉపాధి హామీ ద్వారా ఎన్నడూ లేనంతగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఉపాధి కల్పించి ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఓవైపు జరుగుతూనే మరోవైపు కరోనాకి కావాల్సినటువంటి టెస్టింగ్ సెంటర్ మరి ఈరోజు మనకు ఆ జబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన రోజుకి ఒక్క టెస్టింగ్ సెంటర్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేసే రాష్ట్రంగా మనం ఎదగలిగాం. టెస్టింగ్ అయితేనేమి, ఆ తర్వాత ట్రేసింగ్ అయితేనేమి, ట్రీట్మెంట్ అయితేనేమి, అన్నింటిలో కూడా మనం ముందు నిలబడ్డాం. అన్ని డిపార్ట్మెంట్ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపాలిటీస్ అయితేనేమి, అన్నిటికంటే మించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వార్డ్ సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు, వాలంటీర్స్ అందరూ కూడా మరి ఈరోజు ఈ పోరాటంలో ముందుండి దీన్ని మనం అర్థం చేయగలిగాం. మరి కదిరి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో అనంతపురం జిల్లాలో మన చుట్టుపక్కల కూడా కరోనా వచ్చినప్పటికీ దాదాపుగా నాకు తెలిసి జూన్ ఎండింగ్ వరకు, జూన్ లాస్ట్ వరకు 3 నెలల పాటు కదిరి నియోజకవర్గంలో దాన్ని రాకుండా మనం కాపాడుకోగలిగాం. అద్భుతంగా వాలంటీర్లు అయితేనేమి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు అయితేనేమి ఎక్కడికెక్కడ లాక్డౌన్ సమర్థవంతంగా విధించి 3 నెలల పాటు కదిరిలోకి రాకుండా మనం చూడగలిగాం. జూన్ ఎండింగ్లో వచ్చిన తర్వాత కూడా మన క్వారంటైన్ సెంటర్లు అయితేనేమి, జిల్లాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వారంటైన్ సెంటర్లు మనకి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వం కూడా మనం అన్ని కల్పించగలిగాం. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్, ఏరియా హాస్పిటల్, ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అతి తక్కువ మంది డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈరోజు 5 స్టార్ రేటింగ్తో ఎప్పుడు ఏ ర్యాంకింగ్ ఇచ్చినా కూడా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినటువంటి హాస్పిటల్ మన కదిరి ఏరియా హాస్పిటల్. పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, ఆర్టీఓ గారు, ఆర్టీ మేడం, తర్వాత కమిషనర్ సార్ రెడీ. సార్ ఇక్కడ ఓకే రెడీ సార్, క్లోజ్ లెగ్ ఓకే రెడీ. సార్ రెడీ సార్. సార్ రెడీ సార్, ఇచ్చు సార్, ఇటు చూడండి సార్. మేడం ఇటు చూడండి సార్, చూడండి సార్, ఇటు చూడండి సార్.
కరోనా కట్టడి కోసం పోరాడిన వివిధ శాఖల ఉద్యోగులకు సన్మానించి ప్రశంసా పత్రాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు తలుపుల మండల కేంద్రంలో వివిధ శాఖల ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పోలీసులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేశారని, వారి సేవల్ని గుర్తించి వారికి సత్కరించి జ్ఞాపికలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారని, ఈ ఆదేశాల మేరకు ఒక్కొక్క శాఖ నుంచి 5 మందిని ఎంపిక చేసి వారికి సత్కారం మరియు జ్ఞాపికల బహూకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణుప్రసాద్, ఎంఆర్ఓ శ్రీనివాస గౌడ్, వైసీపీ నాయకులు పూల శ్రీనివాసులరెడ్డి, శంకర, సూర్యనారాయణ రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడి కోసం పోరాడిన వివిధ శాఖల ఉద్యోగులకు సన్మానించి ప్రశంసా పత్రాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు తలుపుల మండల కేంద్రంలో వివిధ శాఖల ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పోలీసులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేశారని, వారి సేవల్ని గుర్తించి వారికి సత్కరించి జ్ఞాపికలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారని, ఈ ఆదేశాల మేరకు ఒక్కొక్క శాఖ నుంచి 5 మందిని ఎంపిక చేసి వారికి సత్కారం మరియు జ్ఞాపికల బహూకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణుప్రసాద్, ఎంఆర్ఓ శ్రీనివాస గౌడ్, వైసీపీ నాయకులు పూల శ్రీనివాసులరెడ్డి, శంకర, సూర్యనారాయణ రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము వాళ్ళ యొక్క సేవలను గుర్తించుకునే విధంగా వాళ్లకు మనము ఒక గుర్తింపు పత్రం అంటే సన్మాన పత్రము సన్మానం చేయాలని మనం ఈరోజు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమము అందరూ పిలిచిన వెంటనే అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమము లో అందరికి కూడా సన్మానం కూడా జరుగుతుంది. ఈ 35 మందిని మనం ఎన్నిక చేశాము. వాళ్ళు ఒక్కొక్కరికి పేరు పిలుస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకు సన్మానం జరుగుతుంది. వాళ్ళ యొక్క అనుభవాలు 1-2 మాటల్లో వాళ్ళు ఈ యొక్క ప్రజలైతేనేమి, నాయకులకైతేనేమి అందరూ పంచుకునే విధంగా వాళ్ళు చెప్పవలసి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మండల అభివృద్ధి గారిని కోరుతూ ఇంతటితో నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయము. మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన వాళ్ళు నిర్వహించారు. అయితే మనకి కరోనా అనేది జనవరిలో మన పక్క దేశాల్లో నుంచి పక్క దేశాల్లో విపరీతంగా రావడము, అక్కడ చాలా మంది లక్షలాది మందితో చనిపోవడము, అక్కడ నుంచి మన దేశానికి కూడా ఫ్లైట్లో ప్రయాణించిన వాళ్ళ ద్వారా మనకు రావడము, వాళ్ళతో వచ్చినప్పుడు మన దేశం వాళ్ళు కూడా మన ప్రధానమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా చొరవ తీసుకొని దీనిపైన మన ప్రాణాలు కాపాడడానికి సర్వదా కృషి చేసి అధికారులకు ఆదేశాల మేరకు అధికారులు కూడా 1000 పగులు అనుకోకుండా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ప్రజలకు సమస్య లేకోకుండా తిండి కానీ నిత్యావసర వస్తువులు ఏదైనా కానీ బియ్యాలు అయితేనేమి, కంది బేడలు అయితేనేమి వాళ్ళ ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇంటికి చేరుకోవడం కానీ, ఆయన చెప్పిన పథకాలు ప్రతి నెల 1-2 పథకాలు వేయడం వల్లని మనకు కరువు ప్రాంతం అనేటువంటి రాయలసీమ ఈ కరోనా ఇక్కడ ఉండే కానిస్టేబుల్ సోదరులు కానీ, మన పారిశుద్ధ్య కార్మికులు కానీ ఒక్కసారి మీరు అనుకోవచ్చు, మేము ఈ ఎంప్లాయీస్ వర్గంలో చివరి అంకం, మేము చివరి వాళ్ళము. మా తర్వాత ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారి తర్వాత సిఐ గారు ఉన్నారు, సిఐ గారి తర్వాత డిఎస్పీ గారు ఉన్నారు, డిఎస్పీ గారి తర్వాత ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారి తర్వాత డిఐజీ, డీజీపీ ఇందరు ఉన్నారు. మేము చివరి వర్గము, ఎంప్లాయీస్ చివరి వర్గం అనుకోవచ్చు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా, అలాగే ఏఎన్ఎంలు కూడా. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళు పునాది, మిగతా వాళ్ళందరూ కూడా ఆ పునాది పైన లేచిన భవనాలు. పునాది లేకపోతే భవనం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ప్రపంచ మత సమావేశాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా. సర్వమత సమ్మేళనం జరుగుతుంటుంది. 18వ శతాబ్దము. బులెటిన్లో ఇప్పుడు తీసుకుందాం షార్ట్ బ్రేక్. స్టే విత్ us.
स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఒక కుటుంబంలో మామ అల్లుళ్ల మధ్య ఘర్షణ ఏర్పడి ఒక అల్లుడిని మరో వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన రాత్రి కదిరి ఆర్ఎస్ రోడ్డులోని మదీనా మసీదు సమీపాన చోటు చేసుకుంది. కదిరి పట్టణం ఆర్ఎస్ రోడ్డులోని గాంధీనగర్ లో కాపురం ఉంటున్న ఒక మహిళ కోసం పులివెందులకు చెందిన బాబా అనే వ్యక్తి వచ్చాడు. మహిళ కుటుంబీకులు అతన్ని ఎందుకు వచ్చావని నిలదీయడంతో ఘర్షణ ప్రారంభమైంది. ప్రక్కనే కాపురం ఉంటున్న ఆ కుటుంబానికి చెందిన అల్లుడు అల్లావుద్దీన్ కూడా అక్కడికి చేరుకొని ఘర్షణ పడుతున్న వారిని విడదీయడానికి ప్రయత్నించాడు. దీంతో బాబా దూర్చిన కత్తి అల్లావుద్దీన్ గొంతులోనికి దూసుకుపోయి అల్లావుద్దీన్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు బాబాపై దాడికి పూనుకోవడంతో అతడు కూడా గాయాల పాలై అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. హత్య సమాచారం తెలిసి కదిరి పట్టణ సిఐ రామకృష్ణ తన సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకొని సమీక్షించారు. తక్షణం అనంతపురం నుంచి నేర పరిశోధన కొరకు డాగ్ స్క్వాడ్స్ ని రప్పించి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ సంఘటన చెందిన పూర్వపరాల్ని మీడియాకు వివరించారు. ఒక కుటుంబంలో మామ అల్లుళ్ల మధ్య ఘర్షణ ఏర్పడి ఒక అల్లుడిని మరో వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన రాత్రి కదిరి ఆర్ఎస్ రోడ్డులోని మదీనా మసీదు సమీపాన చోటు చేసుకుంది. కదిరి పట్టణం ఆర్ఎస్ రోడ్డులోని గాంధీనగర్ లో కాపురం ఉంటున్న ఒక మహిళ కోసం పులివెందులకు చెందిన బాబా అనే వ్యక్తి వచ్చాడు. మహిళ కుటుంబీకులు అతన్ని ఎందుకు వచ్చావని నిలదీయడంతో ఘర్షణ ప్రారంభమైంది. ప్రక్కనే కాపురం ఉంటున్న ఆ కుటుంబానికి చెందిన అల్లుడు అల్లావుద్దీన్ కూడా అక్కడికి చేరుకొని ఘర్షణ పడుతున్న వారిని విడదీయడానికి ప్రయత్నించాడు. దీంతో బాబా దూర్చిన కత్తి అల్లావుద్దీన్ గొంతులోనికి దూసుకుపోయి అల్లావుద్దీన్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు బాబాపై దాడికి పూనుకోవడంతో అతడు కూడా గాయాల పాలై అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. హత్య సమాచారం తెలిసి కదిరి పట్టణ సిఐ రామకృష్ణ తన సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకొని సమీక్షించారు. తక్షణం అనంతపురం నుంచి నేర పరిశోధన కొరకు డాగ్ స్క్వాడ్స్ ని రప్పించి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ సంఘటన చెందిన పూర్వపరాల్ని మీడియాకు వివరించారు. వాళ్ళ ఇంటికి వచ్చినారా కుమరాలపల్లిలో ఉందా పోనీలో పాప అనేది తాగేసి వచ్చి నాకు దయ్యం వస్తుంది అది వస్తుంది అనేది ఒకటే ఏడుపు చంపేస్తున్నాడు. మేము ఎంత పెట్టుకుంటే వాడు దొరకలేదు సార్. వాడు ఇట్లా మాట్లాడతా ఇట్లా పక్కన ఇప్పుడు చేస్తున్నాడు సార్. వాడు మేము పట్టుకుంటే దగ్గర నా ముగ్గుడికి నాకి నా బిడ్డలకి అంతా కొట్టేస్తాడు సార్. వాడు బజార్లో
రిక్షాకి వచ్చి ఏదో మూట్లో ఎత్తుకొని తినేవాళ్ళం సార్ మేము అట్టోళ్ళం కాదు పోయి పడితే నాకు వచ్చి కొట్టాను సార్ మొగుడు కొట్టింటే మేము రాలేదు సార్ మర్యాద పోతుందని సార్ ఎట్లా వాడు వచ్చి తాగి చూసినాడు సార్. నేను మా అమ్మల ఇంటి దగ్గర ఉండి సార్ 2 పిల్లలు ఉండి వాడు వచ్చి నా చెల్లి లేదో చెప్పిందని నా చెల్లి నాకు తల్లి తెప్పవాడు మాట్లాడతా ఇట్లా పోకడి పెడితే వెళ్ళిపోయినాడు సార్. ये बच्चे चाकू उठाया उन्हें कहा ना ये बच्चे चाकू उठाया तभी आधा घंटा छोड़ मैं जाता बात कर रही ये आधा घंटे में सेकंड में आया पुलिस स्टेशन में जाना उन्हें कहा है कि आधा घंटे में अभी ये कहा उन्हें कहा मारने का आया उन्हें वो करता घंटा కూర్చొని ఏదో నీళ్లు తాక్కుంటా అన్నం తినుకుంటా ఉంటుంది సార్. అంతే ఎందుకు వచ్చినారు రైడా అన్నం చూడాలి సార్. వాడు బాగా తీసుకుని వచ్చి ఒకటేసారి నాకు కొడితేనే వాడు పడిపోయారు సార్ 8 వాడికి. అంతే ఇంకేం లేదు సార్. అక్కడెక్కడ దాడులు జరిగిందంటే గలాట లేదు సార్, ఎక్కడ లేదు సార్. నా అల్లుడే కావాలి కదా సార్ నాకు కూడా ఈ పిల్లడు. సార్ అంతే సార్, ఇంకేం లేదు సార్. నేను వస్తా ఉంటే ఎందుకు వచ్చినారా అన్నాం సార్. అంతే ఇంకేం లేదు సార్. ఏం పనిదలు అంటాను సార్. అంతే ఇంకేం లేదు సార్. వాడు వచ్చిందే నాకు కొట్టినే రక్తం గర్రగర్రం కారితేనే వాడు కొట్టింది సార్. అంతే ఇంకేం లేదు. వాడిని పడిపోయి సార్ 8 సార్. పెద్ద బాబు ఇచ్చినాం సార్. అంతే అవును సార్. చిన్న పాప అదే సార్. అదే ఇప్పుడు పడిపోయింది ఆ పాప, అదే పాప సార్. వాడు చేసింది అలా దీనికోసం వస్తుంది వస్తుంటే వానికి సరిపోలా అదేనా? అవును సార్. కదిరి పట్టణంలో నిన్నటి దినం 7-7:30 మధ్యలో మదీనా మస్జిద్, ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి మదీనా మస్జిద్ దగ్గర నివాసం ఉన్నటువంటి అల్లావుద్దీన్, షేక్ అల్లావుద్దీన్ అనే వ్యక్తి హత్య గావింపబడినాడు కత్తిపోట్ల ద్వారా. ఇది వీరి యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్ తోటి జరిగినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇందులో ఇతను జాఫర్ వల్లి అని చెప్పి అతని మామ ఉన్నాడు. ఇతనికి 4 కూతుళ్ళు ఉన్నారు. నూరి అని చెప్పి పెద్ద ఆమె ఇంట్లోనే ఇతను ఉన్నాడు. ఇతని తమ్ముడు హైదర్ వల్లి అని చెప్పి నూరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అతను వేరే కారణాల వల్ల ఇంటి బయట ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. నూరిను అల్లావుద్దీన్ కలిసి ఉన్నారు. ఈ దినం మరి ఇతనికి 4 కూతుళ్ళు ఉన్నారు జాఫర్కి. 4 కూతుళ్ళకు సంబంధించి చివరి కూతురు రసూలా అని చెప్పి ఆ అమ్మాయికి, తర్వాత పులివెందులకు చెందినటువంటి బావా అనే వ్యక్తి, పఠాన్ బావా అనే వ్యక్తికి పరిచయం ఉందని చెప్పి అతను 1 నెల కిందట కుమ్మరాలపల్లి నుంచి ఇక్కడికి వచ్చి అల్లుని దగ్గర అల్లావుద్దీన్ ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి ఈరోజు రసూలా అనే అమ్మాయి అక్కడ నుంచి పఠాన్ బావా దగ్గర నుంచి ఈరోజు ఇంటికి రావడం జరిగింది. ఆ విషయంలో ఆ అమ్మాయి వచ్చి అల్లావుద్దీన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క దగ్గర, పెద్ద అక్క దగ్గర, నూరి దగ్గర పడుకుని ఉంటే ఆ అమ్మాయిని పిలవడానికి అని చెప్పి ఇతను రావడం జరిగింది. ఈ యొక్క ఆ పిలవడంలో ఇంట్లో ఇట్లా మామకును తర్వాత అతని బావాకును ఘర్షణ స్టార్ట్ అయింది. ఆ పిల్లను ఎందుకు పంపరని చెప్పేసి అతను అట్లా ఈ రకంగా వాళ్ళతో ఘర్షణ పెట్టుకోవడం జరిగింది. ఆ ఘర్షణలో భాగంగా ఇతను మన డిసీజ్డ్ అయినటువంటి అల్లావుద్దీన్ అతనికి అడ్డుగా వెళ్ళడం జరిగింది. ఆ అడ్డు వచ్చే క్రమంలో ఆ యొక్క పఠాన్ బావా చేతిలో కత్తిపోటు ఇతను తినాల్సి వచ్చింది. సో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరి హెవీ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరిగింది. ఈ బావాను కూడా వీళ్ళు ఎవరైతే ఈ మామ జాఫర్ తర్వాత మిగతా వ్యక్తులు కూడా అతన్ని కొట్టి గాయపరచడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పఠాన్ బావా దొరికితే
మనకి ఈ కేసులో ఇక ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది. దాన్ని బట్టి పరిశోధనలో మరి ముందుకు వెళ్తాము. మరి కంప్లైంట్ వాళ్ళ యొక్క ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ కంప్లైంట్ తీసుకొని మరి దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ తదుపరి విషయాలు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. మొత్తంగా ఇది ఒక గ్రేవెన్ సడన్ ప్రొవొకేషన్లో ఒక పెట్టి డిస్ప్యూట్, అంటే సడన్ ప్రొవొకేషన్లో మరి యొక్క ఇలిసిట్ అఫైర్స్ తోటి ఈ యొక్క డిస్కషన్లో ఇది జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. ఫర్దర్ పరిశోధనలో మిగతా విషయాలు వెల్లడిస్తాం. కదిరి ప్రాంతంలో నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువులకు వెళ్తున్న విద్యార్థులని ప్రోత్సహిస్తూ కదిరి రోటరీ క్లబ్ విద్యార్థుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించింది. అంతేకాక స్వర్గీయ అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా పంపిణీ చేశారు. చదువుల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తుందని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మదన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ బాబా తదితరులు అన్నారు. అనంతరం విద్యార్థులకు మెమోంటోన్స్ ని బహుకరించి సత్కరించారు. కదిరి ప్రాంతంలో నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువులకు వెళ్తున్న విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ కదిరి రోటరీ క్లబ్ విద్యార్థుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించింది. అంతేకాక స్వర్గీయ అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా పంపిణీ చేశారు. చదువుల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తుందని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మదన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ బాబా తదితరులు అన్నారు. అనంతరం విద్యార్థులకు మెమోంటోన్స్ ని బహుకరించి సత్కరించారు. ఈరోజు కదిరి పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మా డాక్టర్ ఇస్మాయిల్ ఆజాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే మెడిసిన్లో మంచి ర్యాంకులు సాధించారో నీట్ ఎంట్రన్స్లో బెస్ట్ ర్యాంక్ సాధించి ఇప్పుడు నెక్స్ట్ జాయిన్ అవుతున్న పిల్లలందరినీ కదిరి పట్టణం కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒక ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ఉత్సాహంగా అందరికీ నెక్స్ట్ ఇలాంటి వెనుకబడే ప్రాంతం నుండి ఇంతమంది పిల్లలు చదువుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్ సందర్భంలో అందరికీ బహుమానాలు మరియు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వారందరూ ఇది ఈ రోజు నుండి కాదు, మా ఆజాద్ సార్ మేము రోటరీ క్లబ్ స్థాపించినప్పటి నుండి ప్రతి ఒక్క రోజు ఈ రోజున జాతీయ ఎడ్యుకేషన్ డే రోజు ఖచ్చితంగా అందరికీ ఒక్కోసారి ఒక్కో ఏరియాలో లాస్ట్ టైం మేము గాండ్లపేటలో ఇచ్చాము, అంతకుముందు నల్ల చెరువు, అలా వేరియస్ ప్రదేశాల్లో మేము అందరికీ ఇవ్వడం జరిగింది. ఈసారి మన కదిరిపట్నం నుండి చాలా మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు కాబట్టి మెడిసిన్లో వీళ్ళందరికీ బహుమతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కదిరిపట్నం ప్రజలు మీకు చెప్పేది ఏంటంటే కరోనా వెళ్ళిపోయింది పూర్తిగా అని మాత్రం భావించకండి. ఎందుకంటే కరోనా పూర్తిగా మనం కాలేదు. తర్వాత సెకండ్ వేవ్ అనేది యూరోప్ కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది మన ఇండియాలో కూడా రావచ్చు. అది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే మన ప్రవర్తన బట్టి. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళలో అసలు మనకు ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు కేరళలో కేసులు లేవు, చాలా తక్కువ, 1-2 వచ్చాయి. అప్పుడు మనకు దగ్గర చాలా 10,000 వచ్చాయి. వాళ్ళు చాలా సమర్థవంతంగా కట్టరించారు. కానీ వాళ్ళు చేసిన చిన్న తప్పు ఏమంటే ఓణం పండుగలో విచ్చలవిడిగా తిరిగారు. దాని తర్వాత ఇప్పుడు ఎంత భయంకరంగా ఉన్నాయంటే కేసులు మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మనకు రాబోయే పండుగలు దీపావళి ఉంది, మనకు క్రిస్మస్ ఉంది, తర్వాత జనవరి 1 ఉంది, తర్వాత సంక్రాంతి ఉంది. సో ఇలాంటి పండుగల్లో చాలా మనం విచ్చలవిడిగా చేసామంటే మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది. కాబట్టి ఈ సెకండ్ వేవ్ అనేది మన ప్రవర్తన మీద ఆధారపడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, సామాజికం పాటించండి, అలాగే శానిటైజేషన్ ఖచ్చితంగా చేసుకోండి. రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి తరఫున ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు మన జాతీయ నేత ఎక్స్ ప్రెసిడెంట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే చేస్తుంది. సో ఇందులో భాగంగా
కదిరి రోటరీ క్లబ్ తరఫున నీట్లో మంచి ప్రతిభ చూపి మంచి ర్యాంకు సాధించిన వాళ్ళకి అభినందనలు తెలుపుతూ వాళ్ళకి మొమెంటోస్ ప్రజెంట్ చేసి ముందు జనరేషన్స్కి ఎంకరేజ్ చేయాలని వారికి వాళ్ళ పేరెంట్స్కి ఎంకరేజ్ చేయాలని వాళ్ళ ప్రతిభ కోసం మొమెంటోలు అందజేస్తున్నాం. సో దీనికి రోటరీ క్లబ్ తరఫున అందరికీ అభినందనలు. మన దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా గత 4 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి ఆధ్వర్యంలో కదిరి ప్రాంతంలోని 6 మండలాలకు చెందిన పాఠశాలలో విభిన్న రకాలుగా వక్తృత్వ పోటీలు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన వారికి ఈ విద్యార్థి దినోత్సవం సందర్భంగా కొన్ని కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఈరోజు కూడా కోవిడ్ అనే మహమ్మారి ఎక్కువ ఉంది. ఆ కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ మనకు గత 5-6 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో వైద్య విద్యార్థుల కోసం ఎంపిక చేసే నీట్ పరీక్షల్లో కదిరి ప్రాంతానికి చెందిన చాలామంది విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలను కనబరిచి కదిరి ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నీట్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచిన టాప్ 10 విద్యార్థులకు చిరు సన్మానం చేస్తున్నానని చెప్పేసి ముందు నేను ఎంబీబీఎస్ చేసినప్పుడు నా ముందర ఎన్సీఎంఈ కూడా 35,000 శాలరీ చేస్తుంటాడు. మేమేమో ఇంకా ఎంబీబీఎస్ అక్కడ నా ఫైనల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా తెలుసు. గత 5 సంవత్సరాలుగా అంతకుముందు కూడా వచ్చాయి. కదిరికి ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి 10ల సంఖ్యలో మెడికల్ సీట్ రావడం చాలా ఆనందదాయకం. మన కదిరి ప్రాంతానికి గర్వకారణం కూడా. మన అనంతపురం జిల్లాలో ముందుగానే డాట్ ఏరియా చాలా ఎడారి ప్రాంతం. అందులో కదిరి ఇంకా ఎడారి ప్రాంతం. పంటలు లేవు, వర్షాలు లేవు. ఇలాంటి దుర్భిక్ష స్థితిలో మనం ఉన్నప్పుడు చదువు ఒకటే మనకు మార్గం, చదువు ఒకటే మనల్ని డెవలప్ చేస్తుంది అన్న అంశాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టపడి పిల్లలు చదివిస్తున్నారు. ఆదాయం తక్కువ ఉన్న పిల్లల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ధనాన్ని వెచ్చించి దూర ప్రాంతాలకు పంపించి నానా ఇబ్బందులు పడుతూ చదివిస్తున్నారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు ప్రతిఫలంగా ఈ విద్యా కుసుమాలు మన కథల్లో వికసిస్తున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. చాలామంది సింపుల్గా ఇంజనీరింగ్ చేసే మేలు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. కానీ పట్టుదలతోనే స్కూలింగ్లో అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు 6వ తరగతి 7వ తరగతిలోనే మా అమ్మాయి మెడిసిన్ కొట్టాలి, మా అబ్బాయి మెడిసిన్ కొట్టాలి ఒక దృఢ సంకల్పంతో విద్యార్థికి కానీ తర్వాత పేరెంట్కి కానీ గట్టిగా ఆ దృఢ సంకల్పంతోనే మెడిసిన్ సీట్లు సంపాదిస్తున్నారు. లాస్ట్ ఇయర్లో గతంలో పోల్చుకుంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ కూడా అంటే 85 ర్యాంక్ కూడా వచ్చింది. వాళ్ళంటే 85 ర్యాంక్ కూడా మా స్కూల్ అమ్మాయికి వచ్చింది. తర్వాత ట్రిపుల్ డిజిట్, డబల్ డిజిట్స్ వస్తూనే ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. చెప్పాలంటే ఈ కార్యక్రమం ఇంకా 1 మంత్ బ్యాకే పెట్టాల్సింది. కొన్ని అనివార్య కారణంగా కోవిడ్ దృష్ట్యా కొంచెం లేట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ తరఫు నుంచి కదిరి నుంచి మెడికల్ సీట్లు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్గా తర్వాత మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని వచ్చే పిల్లలు భవిష్యత్ పిల్లలు కూడా కదిరికి మెడికల్ సీట్లు వస్తున్నాయి, మనం ఎందుకు సాధించకూడదు అనే భావన వాళ్ళని తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఈ రోటరీ క్లబ్ తరఫు నుంచి ఎవరైతే మెడిసిన్ సీట్లు కొడుతున్నారో ప్రతి విద్యార్థి కూడా సత్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. సరే చూడరా సార్ ఇక్కడ సార్ అందుకు చూడరా చేతనారెడ్డి సార్ ఇక్కడ చూడరా
సార్ అందరూ ఇక్కడ చూడరా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడిలో సేవలందించిన వారికి యోధులకు వందనం పేరిట సత్కారం, జ్ఞాపికల బహూకరణ. కద్రి ఆర్ఎస్ రోడ్డులో రాత్రి ఒక వ్యక్తి దారుణ హత్య, బంధువుల మధ్య తగాదాలే కారణమంటున్న పోలీసులు. విద్యార్థులు చక్కగా చదివి రాణించడానికే ఈ సత్కారాలు, కద్రి ప్రాంత నీట్ ర్యాంకర్లకు రోటరీ క్లబ్ సత్కారం. ఇంతటితో కద్రి న్యూస్ సమాప్తం.